ఓం 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 శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమ. నేటి గరుడ పురాణం 14వ అధ్యాయం 2వ భాగానికి స్వాగతం. యమునికి కొన్ని సంఘటనలు, కొన్ని శిక్షల గురించి ఇచట వివరింపబడ్డాయి. యమహాతలను పొందేవారు ఎవరు? చచ్చేవారికి సూతం తీరాలని దినంలో ఏ బంధుత్వం లేకుండానే భోజనానికి ఆశపడేవాడు, ఇతరుల భార్యలను ఆశించేవాడు, తనకు తగిన హీనభృత్యులను చేసేవాడు అల్పాయుష్చేత మరణిస్తాడు. ఏపర సాధకమైన సత్కార్యాలు చేయనివారు, పెద్దలను పూజించిన వారు, పరిశుద్ధులు కానివారు, దైవభక్తి లేనివారు పాపాలు చేసేవారై మిత్రదోహానికి పాల్పడతారు. యమలోకంలో ఎప్పుడు నివాసం ఉంటారు. పరుల చేతను తప్ప మేలు కోరని వారు, అసత్యం ఆడేవారు, శాస్త్ర విరుద్ధంగా నడిచేవాడు, భూతదయ లేనివారు, తనకు విహితమైన ధర్మాన్ని విడిచి పరులు నిమిత్తమై చెప్పబడిన ధర్మాన్ని అనుసరించేవారు, వేదశాస్త్రాలను ఎక్కిరించేవారు యమలోకములు యాతనాలు నిపిస్తారు. పుణ్యతీర్థాల్లో స్నానం చేయక, జపహోమాలు చేయక, శాస్త్రాలు చదవక గడిపే వ్యర్థమైన రోజుల్లో శుద్రజాతి పుట్టినవాడు బ్రాహ్మణులచే దైవాలను తలచి భక్తిగా వారు చెప్పిన కార్యాలు చేసి దాసుడై వర్తించినప్పుడు సద్గతి పొందగలడు. వర్త ఇచ్చినప్పుడే అంటే పాటించినప్పుడే సద్గతి పొందగలడు. ఇతర వేరొక కర్మలు చేయనక్కర్లేదు. ఉత్కృష్ట జాతులు చెందిన కర్మమును శుద్రుడు ఆచరిస్తే అతడు నరక నివాసం తథ్యం. పాపములు మనోవాక్యాలు కర్మల చేత చేయబడుతుంటాయి. ఎక్కువగా పాపాలు చేసిన వాడు కుక్క, నక్క వంటి నీచ జన్మాలు పొందుతాడు. తక్కువ పాపాలు చేసేవాడు పూర్వజన్మని పొందుతాడు. బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యంలో 4 దశలోని వివిధ అవస్థల చేత జీవుడు భగవత్ చింతన విస్మరిస్తుంది. అందువలనే పాపిగాని మరణిస్తున్నప్పుడు తిరిగి మరింతగా పాపిగా అవుతాడు. గరుత్మంతుడు శ్రీ మహా విష్ణు భగవానుడు ఎట్లా అడుగుచున్నాడు: స్వామి, చతుర్వర్ణ వారి పాటు మ్లేచ్చులు కూడా వర్తించే సామాన్యమైన కర్మాచరణ ఉంటుందా? అలాగే బాలునైన, వృద్ధులైన, విద్వాంసుడైన, మూఢుడైన, జ్ఞాని అయిన, అజ్ఞానైన, ధర్మాత్ముడైన, అధర్మపరుడైన, ఉత్తమవాడైన, నీచుడైన ఈ ప్రేత జన్మం కలిగే అవకాశం ఉంటుందా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీహరి వైనతేయ, అకాల మృత్యువు సమీపించినప్పుడు దానికి ఎటువంటి తారతమ్యాలు లేదు. బలవంతుడైన అదే సునాశయంగా చేసుకోరుకుంటగలడు. మరణం పొందే సమయంలో అతను జీవితం గ్రహించి వాడడానికి యముడు నియమితమై ఉన్నాడు. జీవులు రకరకాలమైన దోషాల వాయువు ముందుగానే తీరిపోతాయి. అల్పాయుసులు అయి ఉన్నారు. ఈ విషయం చర్విత చరణంలో చెప్పడానికి కారణం ఇది ఒకటే. స్వయంకృతంగా మానవుడు చేసుకునే అపరాధాలు అతడే బాధ్యుడు. యుక్తాయుక్త విచక్షణలు అన్నీ ఉన్నప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేక చతుర్కర్మలు ఆచరించక ఏపరలోకం రెండింటిని చెడి జీవుడు రక్షించడం ఎవరికి సాధ్యం కాదు. సౌశల్యం విడిచి చరించి తిరిగి నానా జంతు క్రిమికీటకుల్లో యోనిలో పడి దుఃఖదాయకమైన జీవితం గడిపే కంటే బుద్ధి లేమి తనం ఇంకొకటి ఉండదు. అతి గొప్ప సదవకాశం అమృత కలశం వంటి మనుజన్మ వ్యర్థం చేసుకోవడం మూఢుడికి మాత్రమే సాధ్యం. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగిన యముని సైతం మెప్పిస్తారు. కనుకనే పుణ్యాత్ములు యముడు స్వయంగా పూజిస్తారని చెప్పడం జరిగింది కదా. తన పూజించడం మాత్రమే కాక తన సభ్యులు చూసి, ఓ సభ్యులారా, మీరు కూడా ఈ పుణ్యాత్మునికి నమస్కరించి ఇతడు నా మండలిలో వేధించకుండా బ్రహ్మలోకానికి వెళ్తాడు కనుక మీరంతా ఇతనికి నమస్కరించండి అని సభలో అంటాడు. పిదప పుణ్యాత్మని చూసి సుఖదాయకమైన దేవత్వం పొందుదురుగాక. ఎవరైతే నరజన్మం ఎత్తి సత్యధర్ములు ఆచరించుదురో వారు ఘోర నరకాన్ని పొందుతారని ఇంతకు ముందే చెప్పబడింది. కాబట్టి శ్రేష్ఠులు, బుద్ధిమంతులైన వారు సర్వ విధాలుగా ధర్మాన్ని పాటించాలి.
భోగ సమన్వితమైన పుణ్య స్థానాన్ని దయచేయండి అని యముడు చెప్పగా అతని సభకు నమస్కరించి వారు పరంపదాన్ని పొందుతారు. కొందరు ఈ ధర్మసభలోని పరమానందమై ఉంటారు. అక్కడ కల్పాంతరం వరకు ఉండి దివ్యభోగాలు అనుభవిస్తూ ఆ పుణ్యశేషం చేతను తిరిగి పుణ్యమైన మనుజన్మెత్తి ధనం విద్య కలిగి తిరిగి పరమపదాన్ని పొందుతారు. దీని భక్తితో వినేవారు ధర్మరాజు సభకు సాధారణంగా వెళ్తారు అని వివరించాడు శ్రీమన్నారాయణుడు. ఇది గరుడ పురాణంలోటి 14 అధ్యాయం 2వ భాగం సంపూర్ణం. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరిశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.